నమస్తే అండి అందరికీ. నా మీద ఒక యాక్షన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సినిమా తీసి 2000 సంవత్సరం నుంచి ఆ సినిమా స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు కదా, ఆ సినిమా రాస్తున్నాడు రచయిత. ఇక్కడ మొదలుపెట్టాలా, ఇంటర్వెల్ ఇక్కడ ఉండాలా, ముగింపు ఇలా ఉండాలా అని సినిమా ఉంటుంది కదా. ఆ సినిమాలో కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి, అంటే కొన్ని మలుపులు, కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి కదా. అలాగా 25 సంవత్సరాలుగా నా మీద మానవ ప్రయోగం జరిగింది వాస్తవం. నా మీద కృత్రిమ మేధశక్తి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నన్ను బలి చేసింది వాస్తవం. చేసి లాస్ట్లో ఫైనల్గా సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ఏముండాలా, ఇడికి ఏంటో తెలుసు అనేది ప్రజల్లో బాగా ఎక్కిస్తే అప్పుడు ప్రజలకి సస్పెన్స్, ఇంకా నేనేదో నేరస్తున్నానని మీకు నమ్మకం బాగా కలిగించాలి కదా. అలాగా ఇప్పుడు నన్ను ఈ విధంగా సృష్టించి ఫస్ట్ ఏమో వీడికి ఎయిడ్స్ వ్యాధి ఎట్టించిందని మొదలుపెట్టారు. తర్వాత వీడు నపుంసనని ప్రచారం చేశారు. తర్వాత వీడికి ఏంటో తెలుసు అని ప్రజలు అనుమానం పుట్టించారు. తర్వాత వీడికి ఏంటో ముందే తెలుసు అని అనుమానం పుట్టించారు. వీడికి ముందే తెలుసు వీడికి కావాలని చేశారని ప్రజలు పుట్టించాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు పుట్టించిన సాక్ష్యాలకి, వీళ్ళు పుట్టిస్తున్న వాటికి సాక్ష్యాలు సృష్టించుకుంటున్నారు. సాక్ష్యాలు సృష్టించుకుని ప్రజలందరూ మొత్తం నన్ను చంపడానికి కుట్ర చేశారు. అర్థమైందా? అది ఇప్పుడు వాళ్ళు సృష్టిస్తుంది. అది ఇవాళ నేను మాట్లాడుతున్నాను. ఈరోజు సాయంత్రం పూట 4:30 గంటల సమయము సాయంత్రం పూట జూలై నెల 30వ తారీఖు 2025 సంవత్సరం జూలై నెల 30వ తారీఖు బుధవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయబోతున్నా. అయితే ఈ రోజున ఇప్పుడు ఇంతకుముందు నేను స్నానం చేద్దాను బాత్రూంలోకి వెళ్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ అనగాని సత్యప్రసాద్ పేరు చెప్పి, దుళ్ళూపల్లి నరేంద్ర పేరు చెప్పి, నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, మోపితే వెంకటరమణ పేరు చెప్పి ఊపిరి పీల్చుకొని ఇట్లా 1 కెళ్ళని ఇట్లా 2 కెళ్ళని ఇట్లా అసలు చుట్టుపక్కల మొత్తం కంప్లీట్ తెలుగుదేశం వాళ్ళే. ఎక్కడ ఇల్లు అక్కడ ఇల్లు కూడా దాటి ఎక్కడ చంపేస్తారు, ఎక్కడ నరికేస్తారు, తలకాయ కోసేస్తారు, కాళ్ళు చేతులు నరికేస్తారు, ఎక్కడే మొక్కలు కోసేస్తారు, లింగం కోసేస్తారు, ఎక్కడే పెట్రోల్ పోసి కాల్ చేస్తారు. అసలు ఒక మనిషికి లేని ఆలోచనలు వీళ్ళు ఎక్కిస్తూ, మా కుటుంబ సభ్యుల మీద వీళ్ళే అనుమానాలు పుట్టిస్తూ, మళ్ళీ వీళ్ళు పుట్టించిన అనుమానాలకి మళ్ళీ వీళ్ళు పుట్టించిన అనుమానాలు మళ్ళీ వీళ్ళే నిజమని నమ్మిస్తూ, ఇప్పుడు ఒక మనిషికి సాధారణంగా మనకి ఏదైనా కొత్త విషయం, తెలియని విషయం చెప్పారనుకో, మనకు అది ఊహాజనిత శక్తి వస్తుంది. అంటే మనం ఒకటి ఊహించుకుంటాం, మనకు తెలియని విషయం చెప్తుంటే మన బుర్రలో అది ఆలోచన తలంపు వస్తుంది. ఆ వచ్చే ఊహనీడు అగ్మెంటేషన్ అనే టెక్నిక్ ఉపయోగించి, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ఉపయోగించి అది రియల్ టైంలో మీకు నమ్మిస్తూ ఈ పద్ధతులు ఉపయోగిస్తూ నన్ను నేరస్తు చిత్రిస్తున్నారు. నా కుటుంబం మీద నాకు అనుమానం పుట్టిస్తున్నారు, నా మీద నా కుటుంబ సభ్యులకు అనుమానం పుట్టిస్తున్నారు, మమ్మల్ని సమాజం ముందు దోషులు చిత్రిస్తూ. ఇది ఎక్కడ విచారణ? అసలు దీన్ని విచారణ అన్నవాడు ఎవడు ఈ భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా? ఇదే ఒక కమ్మోడినో, రెడ్డోడినో, బ్రాహ్మణునో నన్ను చేయగలుగుతారా? అసలు ఆ విధంగా ఆలోచన కదా. మరి నాకు మాత్రమే ఏంటి ఈ ప్రత్యేకత, ఈ నరకం ఏంటంటాం? నాకు, నా కుటుంబానికి ఈ సైకలాజికల్గా, మెంటల్గా, ఎమోషనల్ నరకం ఏంటి? కొన్ని సంవత్సరాలు 24 గంటలు ఊపిరి కూడా పీల్చుకోనికన్నా, అర సెకండ్ అంటే 30 సెకండ్లు కూడా ఊపిరి పీల్చుకోనికన్నా నరకం ఏంటి? ఇదంతా ఎట్లా చేస్తున్నారు, మిమ్మల్ని ఎట్లా నమ్మిస్తున్నారు, మీకు ఎట్లా బూడి గుట్టిస్తున్నారు చెప్తాను వినండి. ఇలా కుట్ర కూడా ఈ రోజున పటాపంచలు అవ్వబోతుంది. ప్రజలు మరి వాళ్ళని ఏం చేస్తారు చేయండి. మరి కులమతాలు అతీతంగా ఇందులో నేను బాధితున్నా అనేది మీకు అర్థమైంది. ఇలా క్లారిటీ మీకు అర్థమైపోయింది. వాళ్ళ కుట్ర మొత్తం పటాపంచలు చేయబోతున్నా, చూసుకోండి మరి అయితే ఈ వీడియోలో. ఇప్పుడు మీకు ఒక వీడియో, మీ దగ్గర ఫోన్ ఉంది, మీ ఫోన్ ఉంది కదా, మీ ఫోన్ వాడే ఫోన్ ఎయిర్టెల్లో, బిఎస్ఎన్ఎల్లో, జియోనో ఏదో సోన్సో ఆ నెట్వర్క్ సిమ్. ఇప్పుడు మీరు ఒక నెట్వర్క్ సిమ్ వాడతారు కదా, దానికి దగ్గరలో మీరు వాడే సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్ ఉందనుకో, దగ్గరలో మీకు ఫోన్ సిగ్నల్స్ బాగా వస్తాయి. మీరు ఇంటర్నెట్ బాగా వాడుకోవచ్చు. అంటే ఫోన్లో వీడియోలు చూడొచ్చు, ఇంటర్నెట్ చూడొచ్చు, వార్తలు, క్రికెట్, రాజకీయం, ఏదైనా దేవుడు ఏదైనా చూసుకోవచ్చు. అంటే ఎట్లా, మీ దగ్గర ఇంటర్నెట్ టవర్స్ ఉంటే బాగా ఫుల్ సిగ్నల్ వస్తుంది. ఈ జియో, బిఎస్ఎన్ఎల్ లాంటివి అయితే ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో, ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు, ఆ సిగ్నల్స్ రావు, మనం చూడలేము. అంటే కనెక్షన్ కట్ అయితే, అంటే అది చూడలేము శాటిలైట్ ద్వారా. ఎలా సాధ్యమైంది? దాని నెట్వర్క్ ఈ ఫోన్లో మనకి సిగ్నల్స్ వస్తున్నాయి. ఫోన్లో ఉండే ట్రాన్స్మిటర్స్ ఈసీలో ఆ సిగ్నల్స్ రిసీవర్ లాక్కుని మనకి ఫోన్ మన డిస్ప్లే చేస్తుంది, దాంట్లో మనం చూడగలుగుతాం. అలా కదా. అలాగా ఇప్పుడు నాకు నా ఆలోచనలు, నా తలంపులు, కళలు మీరు ఎలా చూస్తున్నారు? అది అసలు ఎలా సాధ్యమైంది? మరి దానికి ఏదో ఒక నెట్వర్క్ వాడాలి కదా. సామాన్యులకి దీనికి చదువుతో పనిలా. మరి ఎలా చూపించగలుగుతారు? మీకు అలా చూపించే పరిజ్ఞానం ఉపయోగించారు కదా.
అటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు కదా, అవేంటో వాటి కథ ఏంటో వాటి రహస్యాలు ఏంటో అది చెప్తాను నేనండి. ఇప్పుడు నాలో ఇంట్రో వివో ఏరియా నెట్వర్క్ చిప్స్ అంటారు, ఐవాన్ చిప్స్ అంటారు. అవి మీరు సెర్చ్ అండి, ఎక్కడైనా సెర్చ్ అండి. ఇంట్రో వివో ఏరియా నెట్వర్క్ చిప్స్ అంటారు. అవి మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ అవుతాయి. అంటే ఏంటి, బ్లూటూత్ నెట్వర్క్స్ కనెక్ట్ అవుతాయి, వైఫై నెట్వర్క్స్ కనెక్ట్ అవుతాయి, శాటిలైట్స్కి, రాడార్స్కి, రేడియో సిగ్నల్స్కి. నా పక్కన ఎవడన్నా సెల్ ఫోన్ మాట్లాడినా కూడా, ఫోన్ మాట్లాడిన చేయాలి, ఫోన్ సిగ్నల్స్ కూడా నన్ను కంట్రోల్ చేయొచ్చు. నా పక్కన ఒకటి మాట్లాడుతుంటే వాడు ఎవరితో మాట్లాడుకుంటే అలా నేను మాట్లాడినట్టు, అలా నేను ప్రవర్తించినట్టు నాకు ఆలోచన వస్తే ఆలోచన మీరు చూస్తారు. నమ్ముతారా? నవ్వుతారా? అదే నిజం. ఇప్పుడు నేను ఒక వైర్లెస్ బాడీ ఏరియా నెట్వర్క్ గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడైనా ఉన్నాయి. నేను ఒక వైర్లెస్ బాడీ ఏరియా నెట్వర్క్. మెయిన్లీ నేను చూసే వాటిని బట్టి, పిలిచే వాటిని బట్టి, గ్రహించే రుచులను బట్టి, ఇనే మాటలను బట్టి, తాగే స్పర్శను బట్టి వాళ్ళు నా బుర్రకి ఏది ఎక్కిస్తే మీరు అది చూస్తూ ఉంటారు. అది రన్నింగ్ కామెంటరీ లాగా ఇక అటు చెప్తా ఉంటే ఆడిటరీ హెల్యూసినేషన్స్, విజువల్ మ్యానిపులేషన్ అనేది నువ్వు ఒక 2D హోలోగ్రామ్ అనేది మీరు చూస్తారనమాట. ఎట్లా మన చెవికి ఆడిటరీ హెల్యూసినేషన్ ద్వారా వినేది ఇక్కడ కంటి రెటినాకి ఇక్కడ విజువల్ కార్టెక్స్ ఒక నెరం కనెక్ట్ అయ్యింది, దాన్ని పెల్విక్ నెరం అంటారు. అది ప్రొజెక్ట్ చేస్తుంది, నా కంటితో చూస్తారు. అది సాంకేతిక పరిజ్ఞానం సాధ్యం. ఇది నాన్ టచబుల్ నెక్స్ట్ జనరేషన్ న్యూరల్ వెపన్ టెక్నాలజీ అంటారు ఈ పరికరాలు ఉపయోగించి. సరే, ఇవన్నీ టెక్నాలజీ నుంచి పాదాలను చెప్తున్నాను. సరే, అలా చూస్తానికి రకరకాల బేరియం ఆక్సైడ్, స్ట్రోంటియం, ఎథిలిన్ గ్యాస్, యూట్రైడ్ ఫాగ్, స్మార్ట్ డస్ట్, క్లోరోఫామ్ గ్యాస్, రకరకాల కెమిట్రైల్స్ ఏరోసల్ స్ప్రే ద్వారా గాల్లో పంపించి నాన్ లీథల్ బయో వెపన్స్ ఉపయోగించి కంటికి కనపడని ఈ ఇండివిజువల్ క్రైమ్, వీటిని న్యూరో క్రైమ్స్ అంటారు. నాడుల మీద, నాడి కణజాలాల మీద, మెదడు మీద చేసే క్రైమ్స్ని, మనిషి మెదడుని, శరీరాన్ని, ఆత్మని పట్టి బంధించి చేసే నేరాల్ని న్యూరో క్రైమ్స్ అంటారు. మన భారతదేశంలో దీనికి ఇంతవరకు చట్టాలు లేకపోవడం వల్ల ఈ రాజకీయ నాయకులు సమాజంలో పెద్ద మనుషులు చలమని అవుతున్నారు. ఈ కుట్రలో రాజకీయ అధికార దుర్వినియోగం పాల్పడిన రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ హైకోర్టు జడ్జి అయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా, సీఎం అయినా, పీఎం అయినా, ప్రెసిడెంట్ అయినా, కుట్ర చేసిన వాళ్ళకి శిక్షలు ఖచ్చితంగా పడతాయి. ఎవరు తప్పించుకోలేరు చట్టాన్ని. ఇప్పుడు చట్టాన్ని ఎవరు తప్పించుకోలేరో, దాంట్లో సమస్య లేదో చట్టాన్ని చిక్తారు. ఇప్పుడు మీరు చిక్కాల్సిందే. పోలీసుడైనా, డీజీపీ అని ఎవడైనా, ఎవరెవరంటే తిన్నాక వాళ్ళు పోతారు. వాళ్ళు ఉద్యోగాలు పోతే పర్మనెంట్గా వాళ్ళకు ఉరిశిక్ష పడతాయి, సమస్య లేదు దానిలో. ఓకేనా? ఇది దేశద్రోహ, కులపిచ్చి, రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదం. దీంట్లో కులపిచ్చి ఉంది, కుట్ర వెనకాల కులపిచ్చి ఉంది, రాజకీయ దురుద్దేశ కుట్ర ఉంది. ఇదంతా కమ్మోళ్ళు, మాదిగులు 2000 సంవత్సరం నుంచి కుట్ర చేశారని నేను ఇప్పుడు ఎలా నిరూపిస్తానో చూడండి. ఇప్పుడు ఇది ఆట ఎక్కడ మొదలైంది? ఇలా ఈ టెక్నాలజీ చూపించి మీకు చూపిస్తున్నారు. ఇక ఓకేనా? ఆగ్మెంటేషన్ రియాలిటీ. ఇప్పుడు ఖాళీ ఒక అద్దం ఉందండి, అద్దం ఎదరగలగానే ఇప్పుడు మీరు అద్దం ఉంది, అద్దం ఎదరగలగానే మీ ముఖం మీకు కనపడింది, మీ ముఖమే మీకు కనపడింది. అది ఎట్లా? మీ బుర్రలో మన ముఖం ఏముంది అద్దంలో, అదే కనపడింది. సేమ్ అట్లా ఇక నాకు వాడు బుర్రకి ఏది ఎక్కిస్తే అదే మీరు చూస్తున్నారు. నేను ఒక అద్దం లాంటి ఉన్నాను అనుకో, సింపుల్గా ఇప్పుడు నా పరిస్థితి, నా చెవికి ఏది వినపడితే మీరు అది చూస్తారు, నా కళ్ళ ముందు ఏది కనపడితే మీరు అది చూస్తారు. ఇంకా అంతే. నా బుర్రలో ఏముండదు, ఖాళీ చేస్తారు. ప్రతి 2 నిమిషాలకి నా బ్రెయిన్ డిజిటల్ డేటా క్లీన్ చేస్తారు. నమ్ముతారా? నవ్వుతారా? నమ్మాలా. అంటే మీకు తెలియకపోతే సాంకేతిక పరిజ్ఞానాలు లేనట్ట, మీకు తెలియకపోతే ఇటువంటి కృత్రిమ శక్తులు లేనట్ట, మీకు తెలియకపోతే ఇటువంటి పరిజ్ఞానాలు వాడరన్నట్ట, మీకు తెలియకపోతే ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు ప్రపంచంలో లేనట్ట. కాదు కదా. మీరు నమ్మాలా. 2000 సంవత్సరం నుంచి నా మీద ఈ టెక్నాలజీ ఉపయోగించారు. ఈ రహస్యాలన్నీ ఇదివరకు వేరే వీడియోలో చెప్పాను, మీరు చూసుకోండి. సరేనా? అయితే ఇప్పుడు వాళ్ళు దొరుకుతున్నారు, లేదా వాళ్ళు తప్పించుకునే ప్రసక్తి లేదు. అలా మీకు చూపిస్తున్నారు, మీరు నమ్మమాకండి. నా కళలు కానీ అవన్నీ అబద్ధాలు. సరే, ఇప్పుడు నేను వీళ్ళు చేసిన మోసం, మిమ్మల్ని చేస్తున్న మోసం చెప్తానండి. ఇప్పుడు 10వ తరగతిలో ఈ ఆట ఎక్కడ మొదలవుతుంది? అన్ని కాలాలు పోయి సముద్రం కలిసినట్టు అన్ని రోడ్లు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఇవన్నీ ఎక్కడ పోతుంది? మా 10వ తరగతి గడిపోతుంది. మా 10వ తరగతి గడిపోతుంది. మా 10వ తరగతిలో ఏముంది అక్కడ? నేను 10వ తరగతి చదివాను. అప్పుడు జరిగిన గొడవ వల్ల, కారణం వల్ల కమ్మోళ్ళు నన్ను పగబట్టి మా హెడ్ మాస్టర్ అయిన కమ్మ సంబంధించిన వ్యక్తి ఎస్పీ ప్రభాకర్ నన్ను ఫెయిల్ చేస్తాడు, రంగారావు ఫెయిల్ చేస్తారు. అప్పుడు ఆ కమ్మోడు మీ అంత చూస్తారని మనల్ని బెదిరిస్తారు. వాళ్ళు 2 గ్రూపులు కొడతారు, సగం మంది తెలుగుదేశం, సగం మంది కాంగ్రెస్ జాయిన్ అవుతారు. 2000 సంవత్సరం నుంచి మొదలైంది ఆట. అప్పుడు 10th క్లాస్లో ఎవరైతే ఉంటారో నా క్లాస్మేట్లుగా, అటువంటి అమ్మాయిలతో నేను తప్పు చేసినట్టు అక్కడి నుంచి మొదలుపెట్టారు. వీళ్ళు నాకు అక్కడ సంబంధించిన అమ్మాయిలు, మహిళలు మొత్తం ఎవరు? 10వ తరగతి నాకు తెలిసిన అమ్మాయిలు, మహిళలు, ట్యూషన్లో నేను చూసిన వాళ్ళు, ఆ సంవత్సరం నేను చూసిన వాళ్ళు, నా బంధువులు, స్నేహితులు. ఆ సంవత్సరం దాన్ని హైవ్యాన్ అంటారు. నన్ను అట్లా పట్టి బంధించేశారు. నా మెదడుని అక్కడ బంధించారు, నా మెదడుని. ఓకేనా? అక్కడ బంధించారు.
అక్కడ బంధించారు నా మెదడుని, అక్కడ బంధించారు. ఇప్పుడు ఫస్ట్ మా మాలో అమ్మాయి ఒక అమ్మాయి అనిత అని ఒక అమ్మ ఉంటుంది. వాళ్ళ ఇంటి పేరు అవసరం లేదులే. సరే, ఆ అమ్మాయి నాన్న పేరు మోషే. వాళ్ళ తమ్ముడు నాకు చెప్పులు ఇస్తాడు. వాళ్ళు చందలు సంతకెళ్ళి చిన్నప్పుడు అది ఎండి చేపలు రొయ్యలు తెచ్చుకుంటారు. ఆ తర్వాత అమ్మాయి స్నేహితురాలు ఇంటి పేరు మిక్కిలి. సేమ్ అప్పుడు 10th క్లాస్ ఫెయిల్ చేసిన తర్వాత ఒక వివేకానంద బొమ్మ ఉంటుంది రైల్వే స్టేషన్ నెట్టుపురంలో. దాని ఎదురు ఒక ట్యూషన్ జాయిన్ అవుతా. సేమ్ అదే సినిమా. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ చేశారు. కమ్మలు కొట్టిన తర్వాత సంగపాలెం కూడా సంబంధించిన నర్ర సత్యనారాయణ, నాగలక్ష్మి అనే వాళ్ళు కమ్మోళ్ళు, సంగపాలెం కూడా వాళ్ళు నా క్లాస్మేట్లు. ఆ నర్ర సత్యనారాయణ నాతో సాహసం చేస్తూ నా బెంచ్లో కూర్చొని నాతో రోజు మాట్లాడుతూ మొదలుపెడుతున్నాడు. ఆ అమ్మాయి నాతో నా కళ్ళలో చూస్తూ మొదలుపెట్టింది. నాగలక్ష్మణ్ అమ్మాయి, కమ్మోడు అమ్మాయి. నా కళ్ళలో ఎవరైతే చూస్తున్నారో అటువంటి నా జీవితంలో పదే వస్తున్నారు. ఈ అమ్మాయి ఎక్కడ ఎంటర్ అయిందని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ చేసిన తర్వాత నన్ను మైలు తగలబెట్టించారు. చెప్పినట్టు 10th క్లాస్ ఫెయిల్ చేశారుగా, మైలు తగలబెట్టించాడు. ఇల్లు తగలబెట్టించిన ఇద్దరు స్నేహితులు ఒప్పించి తిరుపతి తీసుకెళ్లారు. తిరుపతి తీసుకెళ్ళి చిప్పు కొట్టించారు. వీటికే చిప్ పెట్టించారు. వీటికి చిప్ పెట్టి మైండ్ కానీ డ్రగ్ అప్లై చేస్తారు. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి టెక్నాలజీలు. చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక అమ్మాయి, అక్కడ రామకృష్ణ గడను తిరుపతి తీసుకెళ్తాడు. రామకృష్ణ సీనియర్ చచ్చిపోయి రామకృష్ణ బతికి ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయి నన్ను బాత్రూమ్కి వెళ్దాం బ్లాక్కి వెళ్తుంది. నన్ను ఒక అమ్మాయి అక్కడ చర్చి కాడికి వెళ్తే ఒక అమ్మాయి అడగండి వాడిని చెప్తాడు. సేమ్ అటువంటి అమ్మాయి నేను ఎక్కడ చూసి ఇక్కడ మా అక్కల ఇంటి దగ్గర ఒక అక్క నాకు తెలిసినాక సేమ్ టు సేమ్ అనమాట. అక్కడ నుంచి మొదలు నేను బాత్రూమ్ కాదు. తర్వాత నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అదే ట్యూషన్లో నా స్నేహితులు రైటెడ్ చేసి నన్ను దారి తప్పిసి తీసుకెళ్తారే అక్కడ. అప్పుడు తర్వాత మా ఆంటీ వాళ్ళ ఇంటి కాడ తీసుకొస్తారు. మా ఆంటీ వాళ్ళ ఇంటి ఎదురు ఇప్పుడు నేను చెప్పిన అంతకుముందు మా పల్లెల అమ్మాయి, ఆ అమ్మాయి నాన్న పేరు సేమ్ అదే మిక్కిలి ఇంటి పేరోడు మోషగాడు. అదే అమ్మాయి వాళ్ళ నాన్న చెప్పు కుడతాడు. ప్లస్ వివేకానంద ట్యూషను మా ఆంటీ వాళ్ళ ఇంటి ఎదురు జస్ట్ సేమ్ టు సేమ్ అట్లా ఏదో చేసి సృష్టించారు. అక్కడ నుంచి ఆ మాదిగిల్ని మా ఆంటీ వాళ్ళ మీదకి, మా బంధువుల మీదకి ఒత్తిడి పెట్టారు. భాగం అక్కడ నేను చేశానని అంటే నా మెదడు శరీరం ఆత్మ చేతులు ఉంది అప్పటికే. ఓకేనా. దాని తర్వాత అప్పుడు అలా కమ్మోళ్ళామా. అప్పుడు మా ఆంటీ వేరే ఎక్కడో స్కూల్ హెడ్ మాస్టర్, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్. అయితే అప్పుడు మా ఆంటీని తీసుకొచ్చి మా అమ్మోళ్ళ రోడ్లో స్కూల్కి హెడ్ మాస్టర్ వేస్తారు. అప్పుడు ఆ కమ్మల ట్యూషన్కి వెళ్ళే దారిలో ఒక ఆమెను చూస్తా. అంటే నా కళ్ళలో చూస్తామా అంటే ఎవరో రాజేంద్ర అని ఆరోగ్య డాక్టర్. ఆ రోజు పొద్దున ముగ్గేస్తారు. సేమ్ అటు ఆమె ఒక టీచర్ గారు మా ఆంటీ స్కూల్లో టీచర్ వస్తా. మా అమ్మమ్మ ఇంటికి కూడా ఇంటికి ఇదే ఇల్లు, ఇక్కడ కూడా వస్తుంది, ఎక్కువ వస్తారు. ఓకేనా. తర్వాత ఆ ట్యూషన్లో దాని ఎదురు ఆ ట్యూషన్ ఎదురు కమ్మన్న ఒక ఉంటుంది నల్తామా. వాళ్ళ భర్త పుట్టుకుంటాడు, స్కూటర్ ఉంటుంది ఆయన కమ్మోళ్ళు ఆయన వాళ్ళ పేరు నాకు తెలియదు. సేమ్ అట్టు ఉంటామా. మా అక్కల ఇంట్లోకి అద్దెకి వస్తుంది వాణి అని, అబ్బినేని గుండెపాలెం వాణి అని మా అక్కల ఇంటికి అద్దెకి వస్తుంది. సేమ్ టు సేమ్. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మా ఆంటీ, ఆ మాదిగోళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న ఇక్కడ మా అక్కల పల్లె పక్కన చర్చి, ఒక లోకల్ చర్చి, అదేం చర్చి 7th Day Adventist చర్చి కడతాడు. ఎవరైనా సెయింట్ జోసెఫ్ స్కూల్ అయినా థామస్ ఏదో. ఈ చర్చికి మా ఆంటీ, ఆ మాదిగోళ్ళ అమ్మాయి, ఆ నాన్న వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి. ఆ ప్రసన్నమ్మ గారు వాళ్ళందరూ వస్తారు. అక్కడ రకరకాల టీచర్లు అందరూ వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ కొడుకు నా సావస్ గడ ఎడిట్ చేస్తారు. నాకు సావస్ గడ ఎడిట్ చేసి అప్పుడు వాళ్ళ కాన్వెంట్కి వచ్చిన ఇక్కడ అమ్మాయిలు ఉంటారు. ఇక్కడ ఇప్పుడు నా 10th క్లాస్ మా కమ్మల అమ్మాయి, నా నాగలక్ష్మణ్ అమ్మాయి సేమ్ అటువంటి అమ్మాయి మా మాలల అమ్మాయి ఇక్కడ లూదరపేట ఉంటుంది. ఆ అమ్మాయి మక్కల ఇంటి ఎదురు ఒక అమ్మాయి ఇంటికి వస్తుంది. ఆ అమ్మాయి అంటే అన్న నిన్న అమ్మాయి లవ్ చేస్తున్నా, గ్రీటింగ్ చేస్తున్నాడు. సేమ్ ఒకే ఎత్తు, ఒకే రూపం, ఒకేలాగా ఉంటుంది. అట్లా తర్వాత మా ఆంటీ ఒకరోజు అరే నేను ప్రసన్నమ్మ గారు రమ్మంటుందిరా వాళ్ళ ఇంటికి వెళ్దా ఉంటుంది. నేను ఎందుకు కమ్మోళ్ళామా. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఛాన్సర్లు వచ్చింటుంది. మా అమ్మ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పిలిపిస్తుంది. నేను ఒకరోజు వెళ్తాను. ఆ మాదిగల అమ్మాయిని, మా ఆంటీని ఆ ప్రసన్నమ్మ గారు పిలుస్తుంది. పిలిచిన తర్వాత వాళ్ళ ఇంటి ఎదురు ఇస్త్రీ చేస్తాడు రాంబాబు అని బట్టతల. నా సంవత్సరం 4 రోజులు మాల్లో ఉంటాడు, మిగతా 7 రోజులు మాల్లో ఉంటాడు. అతను ప్రమాణం చేసి చెప్తాడు ఏం జరిగింది. ఓకేనా. అక్కడ ఏం జరిగింది, ఏం జరిగిందని ప్రార్థన చేసి సరే రాజు నాన్న చదువుకున్నానా చెప్తుంది. ప్రార్థన చేస్తుంది. అంటే ఉద్దేశపూర్వక పిలిపించారు. అక్కడ ఏదో జరుగుతుందని అలా తెలుసు. బైబిల్ ప్రమాణం చేసి అని చెప్పింది. కమ్మోళ్ళు నా మీద కుట్ర చేశారని. తర్వాత మాదిగోళ్ళు అతను హానోక్ అనే పాస్టరు ముత్తుపల్లి నగరం దగ్గర, అతను మా అక్కల ఇంటికి వస్తాడు. ఇక్కడ బడుగు రమేష్, సమర్పణరావు, మోజేస్ వాళ్ళ ఇంటికి వస్తాడు. మా ఇంటి ఇంటికి వస్తాడు. మా ఇంటి ఎదురు మాదిగోళ్ళ వాళ్ళ ఇంటికి వస్తాడు పాస్టరు. వాళ్ళు వస్తారు. అతను పూర్తి తెలుసు. వాళ్ళు జాలు కుట్ర బయట రావడానికి. అక్కడ నుంచి అంటే ఈ కథ అంతా ఆ 10th క్లాస్లో ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చుట్టూనే. ఇప్పుడు మా ఇంటి పక్కన అమ్మాయి నాన్నపైన అన్నట్టు పుకారు పుట్టించి నాకు చదువుబెట్టి చేశారు. చదువుబెట్టి చేస్తే ఆ అమ్మాయిల సైడ్ షాప్లో పిలిచి వార్నింగ్ ఇస్తారు. దానివల్ల చదువు అయిపోయింది. నేను 1 రూపాయలు నేర్చుకుంటే వాళ్ళ చేతులు ఉంటాయి. ఎక్కడికైనా పని తీస్తే డ్రగ్స్ కలిపేసి నన్ను ఇచ్చేయచ్చు.
తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఒకరోజు నామాన నేను పని చేసుకుంటుంటే ఒకరోజు సైకిల్ వేసుకొచ్చి కనగలదా సైకిల్ మీద నా తోడురా అంటారు. ఒక కంసభద్రుడు కావురు శేఖరు ఒక ముస్లిం చిత్రమిషనుడు ఇద్దరు పిలిచి రాజురాజు నీ కొరకు అమ్మ వచ్చింది వెళ్ళి అంటారు. అని సరే తోడుగా వెళ్తాను అనమాట. అట్లా స్కెచ్ సైకిల్ ఏంది సైకిల్ అంటే కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడ పోయినా సైకిల్ బెల్లి మోచి బెదిరిస్తున్న పిల్లలు ఇంటి వెనకాల బ్యాగులు వేసి ఉండే పిల్లలు సైకిల్ వేసి బెదిరిస్తున్న అరికేసన కూడా పిచ్చోడు పిల్లలండి బెల్లి మోగిస్తూ. ఎందుకు ఆ కమ్మోళ్ళని కొట్టినప్పుడు మన్నోళ్ళు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి సైకిల్ వేసిన నేను వెళ్ళి పిలుచుకొచ్చాను. అందుకని ప్రతి చోట సైకిల్ బెల్లు మోగిస్తూ నన్ను రెచ్చగొడుతున్నారు వీళ్ళు. అప్పటి నుంచి వాళ్ళే. ఓకేనా, నెక్స్ట్ అది అనమాట వాళ్ళు చాలు. తర్వాత ఇట్లా వాళ్ళు మొదలుపెట్టేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా వీళ్ళు ఎట్లా కుట్ర చేసి చెప్తానండి. ఇప్పుడు ఇంట్లో మా అక్కల ఇంట్లో అన్ని బట్టలన్నీ కూడా నాకు తెలిసిన అమ్మాయి నేను ఎవరితో మాట్లాడిన ఎవరితో తెలుసో చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా వాళ్ళు వేసుకున్న బట్టలు ఖచ్చితంగా వాళ్ళు వాడిన వస్తువులు మా అక్కల ఇంట్లో ఎండబెట్టారు. సంచులతో మొదలుపెట్టి బట్టలతో మొదలుపెట్టి గిన్నెలతో మొదలుపెట్టి అటువంటి బిందెలే అటువంటి గ్లాసులే అటువంటి టీ గ్లాసులే అటువంటి బకెట్లే అంటే ప్రతిదానికి బాత్రూమ్కి ల్యాబరేటరీకి టీకి కాఫీకి మంచినీళ్ళకి బట్టలకి బిర్యానీకి కాయకి మామిడికాయలకి తినే కాయలకి నేనేం తింటాను నేనేం చేస్తాను ప్రతి వస్తువుకి ప్రతి వాహనం అవన్నీ ఇంటి ముందే పెట్టేసి అంటే అట్లీ ఆబ్జెక్టివ్ ప్రిఫిక్స్డ్ థింగ్స్ అంటారు. అవి చూడగానే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాటి గురించి ఒక కథ చెప్పేస్తున్నారు. నేను అక్కడ తప్పు చెప్పని చేసినట్టు తప్పు ప్రార్థించుకుని వచ్చేస్తూ చూస్తున్నారు. అంటే ఇప్పుడు నేను దీన్ని బట్టి ఏం చెప్తున్నా ఇప్పుడు నేనే ఒక నెట్వర్క్ కదా, నా కళ్ళ ద్వారా మీరు చూస్తున్నారు, నేనేం చూస్తే మీరు చూస్తున్నారు, నా కళ మీరు చూస్తున్నారు. అది ఎట్లా సాధ్యమైంది అంటే నాకు చిప్ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు చెప్పేది మీరు చూస్తున్నారు. ఎట్లా సాధ్యమైంది అంటే ఇప్పుడు మీకు పోయిన వారం ఏం తిన్నారో మీకు గుర్తుండదు, పోయిన నెలలో ఏం తిన్నారో గుర్తుండదు, పోయిన సంవత్సరం మీరు ఏం చేశారో గుర్తుండదు. కానీ ఎవరైనా ఇద్దరైనా ఒక అమ్మాయి అబ్బాయి బయటకు వేరే చోటుకి వెళ్తుంటే అంటే పాపం చేస్తాను వాళ్ళు మూడో వ్యక్తి చెప్తారా? చెప్పరు కదా. మరి నేను చెప్పలేదు, మరి అవతలలో నిజంగా వాళ్ళతో తప్పు చేస్తుంటే వాళ్ళు చెప్పరు కదా. మరి ఆ రోజు ఆ అమ్మాయి ఏం బట్టలు వేసుకుంది, ఆ రోజు మా ఇద్దరికి తెలిసిన విషయం కామన్ విషయం ప్రతిదీ పూసకూర్చున్నట్టు అసలు ఇవన్నీ ఇక్కడ పెట్టి నువ్వు కథ ఎత్త సృష్టిస్తున్నా అక్కడ వాళ్ళందరూ నేను తప్పు చేసిన అన్నట్లా అక్కడ వాస్తవం 5% ఉండి చాలు, వాళ్ళ ఊరో వాళ్ళ పేరో లేకపోతే జస్ట్ ఆ బట్టలో గుర్తొచ్చిన చాలు ఆ కథ ఇడు సృష్టించి రీక్రియేట్ చేస్తాడు. దీన్ని ఆర్గ్యుమెంటేషన్ అంటారు. ఎట్లా చేస్తున్నాడు, అది ఎలా సాధ్యమైంది బాగా గమనించాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, నేను చిన్నప్పటి నుంచి నా 2 కాళ్ళతో ఏమిటి చూస్తున్నానో అటువంటి వాళ్ళు ఎదురేసి ముగ్గురేసి నా జీవితంలో వస్తున్నారు. అంటే ఏంది, చిన్నప్పటి నుంచి నా మెదడు శరీరం ఆత్మ వాళ్ళ చేతిలో ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇప్పుడు మీకు ఎప్పుడు నుంచి చూస్తున్నారు నా కళలో ఆలోచనలు 2020 సంవత్సరం చూస్తున్నారు, 2020 నుంచే 14 నుంచా వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు, 2000 సంవత్సరం నుంచి చూస్తున్నారు వాళ్ళు. అర్థమైందండి. ఇప్పుడు ఇది మీకు చూపించాలంటే చూపించవచ్చు, వాళ్ళు చూడాలని చూడొచ్చు. అది సైన్స్, మీరు నమ్మాలా. అర్థమైందండి. ఇప్పుడు ఎట్లా చెప్తాను అంత ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుంచి టార్గెట్ అని. ఇప్పుడు చిన్నప్పుడు నాకు తెలిసిన విషయాలు ఇప్పుడు ఖచ్చితంగా పెట్టి అటుతో డ్రామా వేపిస్తున్నారు. మరి ఎవరు చెప్తారు? అర్థమవుతుంది కదా. అంటే ప్రతిదీ అక్కడ రికార్డ్ అయిందని. ఇది చిన్నప్పటి నుంచి లైవ్ ఉందని మీకు అటు చెప్తాను. చిన్నప్పటి నుంచి 2000 నుంచి 2009 దాకా ఎవరు నన్ను ఎందుకు కొట్టలే, నేను తప్పు చేస్తే 2013 దాకా నా 2వ భార్య నన్ను జైల్లో పెట్టించింది, నా పూసిన దాకా ఎవరు నన్ను ఎందుకు కొట్టలా, ఎవరు నా మీద ఎందుకు కేసు పెట్టలా, ఎక్కడ నాకు ఏం గొడవలు ఎందుకు జరగలా, పోలీసులు ఏం చెప్పారు, రాజకీయ నాయకులు ఏం చెప్పారు, వాళ్ళని ఏమనకూడదు, వాడిని లైవ్లో పెట్టాము, వాడి జోలికి వెళ్ళమాకండి, వాడి ముందు చెప్పమాకండి, ఏం మాట్లాడమాకండి, మొత్తం రికార్డ్ అయ్యిద్ది, వాడి వెనకాల ఉండి రెచ్చగొట్టండి, వాడి వెనకాల వాడిని ప్రేరేపించండి, పాపం చేసేలా ప్రేరేపించండి, మేము చెప్పిన చోట్లకి మేము చెప్పిన ఊర్లకి మేము చెప్పిన ఇంటికాడికి పనికి తీసుకెళ్ళండి, తినే తాగేట్లు ఈ డ్రగ్స్ ఎల్ఎస్ డ్రగ్స్ మైండ్ కంట్రోల్ డ్రగ్ కల్పించండి, మేము చెప్పినట్టు చేయించండి, తర్వాత మేము రికార్డ్ చేస్తాను కొన్ని పరికరాలు ఇస్తాం కనపడని అవి పెట్టి రికార్డ్ చేయండి. అవన్నీ మాకు ఇస్తే ఒక రోజు వస్తుంది ప్రజలందరి చేత వాడిని చంపేద్దాం, పిచ్చోని చేద్దాం, లేకపోతే లింగం కోసేద్దాం, చంపేద్దాం ప్రజలందరి మొత్తం. ఓకేనా? సరే అండి. అంత దూరం ఎందుకు వెళ్ళి ఉంటారు, అంత దూరం ఏం ఆలోచించుంటారు, ఏ కారణం అయి ఉంటుంది అంత దూరం వెళ్ళాలంటే? దానికి ఒక బలమైన కారణం ఉండాలిగా. అంటే మీరు ఒక ఊరు వెళ్ళారండి, ఆ ఊరిలో ఏదో చావు భోజనమో పెళ్లి భోజనమో తద్దినమో సమర్థవంతో రాజకీయ నాయకులు సినిమా పుట్టినరోజులు ఏదో ఒక భోజనం ఎక్కడో జనరల్ చూస్తూ ఉంటాం ఏదైనా ఊరు వెళ్తే. అంటే దానికి ఒక పర్టికులర్ స్పెసిఫిక్ రీజన్ ఉంటుందిగా, ప్రత్యేకమైన కారణం ఉంటుందిగా. ఏదో కారణం చేత భోజనాలు పెడతారు అందరికీ, అంటే అందరు తింటున్నారు, అందరు పెడతానంటే ఏదో కారణం చేత పెడతాడుగా. అట్లా ఇప్పుడు నన్ను ఈ విధంగా లైవ్ దేశం మొత్తం చూపిస్తానంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా, ఏదో ఒక రీజన్ ఏదో కారణం అందరు చూపించి ఉండాలిగా. ఆ కారణం ఏమై ఉంటుంది, దేశం మొత్తం లైవ్ ఇచ్చావు, ఏ కారణమై ఉంటుంది, ఏ కారణం చేత లైవ్ ఇచ్చావు? నా మీద ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ ఉందా? ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాలేదు. మరి 2013 దాకా నా మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు, మన ఎట్ట ముద్దైనవుతాను? ఎఫ్ఐఆర్ ఫైల్ కాకుండా చిన్నప్పటి నుంచి నా మీద ఏకంగా లైవ్ పెట్టి ఇది విచారణ అంటున్నావు అంటే దీన్ని విచారణ అంటారా, నన్ను నేరస్తు చిత్రీకరిస్తున్నావా?
నన్ను నేరస్తుడిని తయారు చేసిందా నువ్వు కదా. మరి ఇది కులపిచ్చిరాజు గురు, అది కుట్ర కాదా? ఇది కులపిచ్చిరాజు గురు, అది కుట్ర అని స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇందులో పోలీసులు దీనిలో ప్రత్యేక పాల్గొన్నారని చెప్పడానికి కానిస్టేబుల్ మురళి చాలు. అదే టింకుగడ అనేవాడు గుళ్ళపల్లి హై స్కూల్లో ఒక మాదిగ అమ్మాయిని లక్ష్మిని సెట్ చేసి నన్ను వీడియో క్లిప్ నాకు బీర్లో మందు కలిపి పెట్టేసి ఆ వీడియో క్లిప్ తీసుకుంటాడు కదా, ఎంఎంఎస్ క్లిప్. కానిస్టేబుల్ మురళి లైవ్ చేస్తే మొత్తం చెప్తాడు. పోలీసు చిన్నప్పటి నుంచి పోలీసు నిఘాలు నేనున్నాను, నా మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా ఏ పోలీస్ స్టేషన్ నన్ను అడగొచ్చు కదా. నా పేరు చెప్తే సస్పెక్ట్ షీటో లేకపోతే ఏమైనా నేరం చేసినా ఉంటే ఉండాలి కదా. మరి ఏం లేకుండా మరి ఇన్ని సంవత్సరాలు లైవ్ పెట్టి దీని విచారణ అంటారేంటి? ఇప్పుడు మీ తెలియక నేను 1కి వెళ్ళాను 2కి వెళ్ళలేదు కదా చిన్నప్పటి నుంచి. మరి ఇప్పుడు మీరు నిజంగా ఎవడన్నా చిన్నప్పుడు తప్పు చేస్తే, నేను ఆ మాదిగలతో పోలు తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకోవాలా? వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చారా? ఎక్కడ నేను ఉండేది తెలుసు, నేనేం చేస్తాను తెలిసే. ఏ కారణం చేత వాళ్ళు ఊరుకున్నారు? ఏ కారణం చేత నన్ను కొట్టలేదు? ఏ కారణం చేత నేను తప్పు చేస్తే ఎందుకు ఊరుకున్నారు? గొడవల వల్ల ఎందుకు ఊరుకున్నారు? మరి దాని వెనక కుట్ర ఉందని అర్థమవుతుంది కదా. మా ఇంట్లో ఉన్న బెదిరించి, మా ఇంట్లో ఉన్న అమ్మాయికి నన్ను బెదిరించి చిన్నప్పటి నుంచే నన్ను ఈ విధంగా చేశారు. స్పష్టంగా అర్థమవుతుంది కదా. మా గురించి చెప్తే మీ పట్టుకథలు ఉండవు, మీ భవిష్యత్తు ఉండదు, మా కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారు. ఇప్పుడు అడుక్కు తింటారు అంటున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది? వాళ్ళ భవిష్యత్తు ఏంది అర్థం కావట్లేదు. ఏంది ఇక్కడ? చిన్నప్పుడు నా తల్లిదండ్రులు డిఎన్ఏ తెలుసుకుని నేను వాళ్ళ కొట్టించానని నన్ను బాధ్యుని చేసి మా స్కూల్ హెడ్ మాస్టర్ ఈడెవడో తెలుసుకున్నారు. నా అమ్మ నాన్న ముసలిని తెలుసుకున్నారు. ఒరి ఈడు వీళ్ళకెట్ట పుట్టారా డిఎన్ఏ తెలుసుకున్నారు. మా తల్లిదండ్రులు డిఎన్ఏ తెలిసినప్పుడు మా జన్ను రహస్యాలు ఏదో తెలుసుకున్నారు. తెలుసుకుని నాకేందని తెలియనిస్తే వీళ్ళు 8 సంవత్సరాలు గేమ్ వేస్తా అనుకుంటుందిగా. మీరు ఇంకోటి గమనించండి, ఇది కుట్రాన్ని అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తానంటే, వాళ్ళ నిజంగా ఒక రాజకీయ నాయకుల దృష్టికో పోలీసుల దృష్టికో చిన్నప్పుడు నేను తప్పు చేసి వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళ కుట్ర ఆపాలా, అంటే తప్పు జరగకుండా ఆపాలా. మీకు అర్థం ఏంటంటే చెప్తా. ఒక దొంగడు ఉన్నాడు, ఒక దొంగతనం చేశాడు, దొరకలేదు పోలీసులకి. 2 దొంగతనం చేశాడు, దొరకలేదు. 3 దొంగతనం చేశాడు, దొరకలేదు. 4వ చోట 5వ చోట దొరుకుతాడుగా. అంటే వాళ్ళందరూ ఆడిట్టు ఉన్నాయండి, వాడు రూపం ఎట్టు ఉంది చూసారో వెళ్ళిపోయండి సో అంటూ చెప్తే ఒక రూపం వాడు పాత దొంగలో లిస్ట్ తీసి వాడు పలానా చోట ఉన్నాడు, వాడు దొంగతనం వెళ్ళబోతున్నాడు పట్టుకుంటాడు కదా. రెక్కి వేసి వాడికి పోలీసుడు వాడికి దొంగడు స్కెచ్ చేసి పట్టుకుంటాడుగా. నువ్వు నిజంగా తప్పు జరగకుండా చేయాలి కదా. మరి ఇటువంటి టెక్నాలజీ పెట్టావనుకో, నేను నిజంగా నువ్వు అన్నట్టు నిజంగా నేను సారికి వాంచగలిగా నీచ్ కమిన్ డాష్ గన్ అయితే తప్పు జరగకుండా పట్టుకోవాలి కదా. నన్ను రెడ్ హ్యాండెడ్ పట్టుకుని నేను ఉరేయచ్చు కదా, ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చు కదా, తీసుకెళ్ళి నీళ్ళను ఉరేయచ్చు ఉండొచ్చు కదా, తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి. ఎందుకు అలా చేయాలా అంటే ఇప్పుడు నేను బాధ్యునా? ఇందులో పోలీసులు కూడా స్పష్టంగా అర్థమవుతుందిగా. 2013 దాకా నా మీద ఎవరు కేసు ఎలా అంటే ఇప్పుడు నేను బాధ్యతను కదండి. 2013లో నా 2వ భార్య నన్ను జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ నా మీద పాత కేసులు అని ఉంటే నన్ను తీసుకెళ్ళి పీటీ వారెంట్ ఇచ్చి నన్ను తీసుకెళ్తే అరెస్ట్ చేస్తారు. ఏం జరగలేదుగా. కనీసం 2013 తర్వాత నా మీద పోలీసు సెర్చ్ నిఘా ఉందని మీరు నమ్ముతారుగా. అప్పుడే నమ్మాలిగా. ఎందుకు నమ్మాలా? నా 2వ భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? కొంచెం నన్ను ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే నువ్వు అన్నట్టు నా మీద నా 2వ పెళ్లి జరగకముందే పెళ్లి చెడగొట్టడానికి 2 గేమ్లు ఆడతారు. ఒక మాదిగల అమ్మాయిని ఒక నాయుడు అమ్మాయిని ఉపయోగించి పెళ్లి అవ్వగానే వాళ్ళు సృష్టించిన కుట్ర చేసి ఎడగొడతారు. కమ్మళ్ళ చర్చలు నా పెళ్లి రెడీ చేసి కమ్మలు రెడీ చేసి కలిసి తెల్ల కాగితం మీద 100 రూపాయలు బాండ్ స్టాంప్ మీద 20 కాగితం మీద సంతకాలు పెట్టున్నారు. ఏం రాస్తారు తెల్ల కాగితం మీద చూపించాను భయం ఏంటి? చూపిస్తే పోలీసుల కుట్ర, చంద్రబాబు నాయుడు కుట్ర, మాదిగల కుట్ర బయటకు వచ్చింది. దాన్ని అఫీషియల్గా ప్రభుత్వ ప్రకారంగా చేస్తే ప్రజలందరూ నమ్ముతాం చంపేయాలా. అంటే వాడు చేసిన నేరము లీగలైజ్ అవ్వాలా. వాడు నేరం చేయాలి, ఆర్గనైజ్డ్ కుట్ర చేయాలా, ప్రజలు ఎవరు దానికి అభ్యంతరం చెప్పకుండా చేయాలన్నమాట. ఇదే కదా చేసింది అక్కడ. అది వాళ్ళు చేసిన కుట్ర. ఓకేనా? ఇప్పుడు అక్కడ కుట్ర మొత్తం బయటకు వచ్చింది. నా 2వ భార్య నన్ను అప్పుసం జైల్లో పెట్టిన కాగితాలు ఎందుకు దాచిపెట్టించారు మక్కల చేత అవి బయటకు వచ్చి కుట్ర మొత్తం బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర. చెరువు పల్లెడు ఇంటి చుట్టుపక్కల తెలుగుదేశం పెట్టి 24 గంటలు పోరు పెడుతుంది. అందుకే వీళ్ళు ఎక్కడైతే అక్కడ సంబంధం వాళ్ళందరూ ఇంటి పక్కన ఉన్నారు అటువంటి అమ్మాయిల మహిళలే. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిల బట్టలు ఎన్ని చూపిస్తూ ఎక్కడ ఒక అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయి గుర్తు వస్తుంది, ఆ అమ్మాయి బట్టలు అమ్మాయి మహిళ గుర్తు వస్తున్నారు. అది ఈ లేసిన గేమ్. మరి తెలుగుదేశం రాజగురు కుట్ర కదా, కుట్రనే కదా, స్పష్టంగా అర్థమవుతుందిగా. ఇంకా ఇది కుట్రే అని ఇది చిన్నప్పటి నుంచి నేను లైవ్లో ఉన్నాను. మీకెట్ట అర్థమైంది? ప్రజలకి ఏం చెప్తున్నారు? వాడిని మీరు ఏం అనకూడదు. వాడి ముందు వాడు వెనకుండి వాడిని రెచ్చగొట్టండి, వాడు ముందు అనకూడదు, రికార్డ్ అయ్యింది అని అంటున్నారా? వాడు ముందంటే మొత్తం రికార్డ్ అయ్యింది అన్నారా? అనరా? వాడి జోలికి వాడి కుటుంబం జోలికి వెళ్ళకూడదు జీవితంలో అన్నారా? అనలేదా? వెళ్తే మొత్తం రికార్డ్ అయ్యింది. మీరు ఇబ్బంది పడతారు సామాన్య ప్రజలు. ఇది మనుషులు చేయరు. టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధశక్తి ఆటోమేటిక్ మనుషులు ప్రేరేపించి ఇప్పుడు మనుషులందరూ ప్రోగ్రామ్ చేయబడి ఉన్నారు. అది నేను చెప్పినా మీరు నవ్వుతారేమో. ఆ కాలం ఉన్నాం మనం. ఇప్పుడు
ఇప్పుడు ఊర్లో ఉన్నాడు ఒకడు ధనవంతుడు ఉన్నాడు వాడు ఒక ఊరు మీద పగబట్టి పేదలాడి మీద వ్యతిరేకంగా ఉన్నాడని వాడు అధర్మాన్ని ప్రశ్నించడని ఆ పేదలందరినీ ఇంటికి ఇద్దరు ముగ్గురు భోజనం పిలిపి చాలా చంపాలనుకున్నాడు. కానీ వెంటనే చచ్చిపోతే మళ్ళీ వాడి మీద డౌట్ వచ్చిందని 10 సంవత్సరాల తర్వాత ఊర్లో ఏదో ఒక ఉపద్రవం వచ్చినట్టు 10 సంవత్సరాల తర్వాత అందరూ అప్పుడు స్లో పాయిజనే 15 సంవత్సరాలు చచ్చిపోయి ఒక మందు కలిపెట్టి ఆ విషయంలో పెట్టి భోజనాలు పెట్టి చేపిస్తున్నాడని ఒక పేదవాడు తెలిసింది. వీడి వల్ల ఇదే మందుకి బలయ్యి ముందే బలైన వాడు కనిపెట్టి ఆ భోజనాలు కడిగే తినమాకండి అమ్మలారా అయ్యలారా తినమాకండి అయ్యా వీడు భోజనంలో ఈ విషయం పెట్టి 15 సంవత్సరాలు మీరు అందరూ నాశనం అయిపోతారు, శరీర భాగాలన్నీ కుళ్ళిపోయి చచ్చిపోతారు తినమాకండి అంటే అక్కడ వాడు బాగా ఊళ్ళో ధనవంతుడు, పోలీసులు వ్యవస్థలు అన్నీ వాడి పక్షాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఆడిని నమ్ముతారా అని చూసి ఎవడు నువ్వు పిచ్చోడు అంటారా అనరా. ఇప్పుడు నా పరిస్థితి మీకు ఇది అర్థం కావాలంటే ఇంక 10-15 సంవత్సరాలు వస్తే కానీ నేను చెప్తున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి కానీ కృత్రిమ మేధశక్తి కానీ దీని గురించి జరిగే నష్టాల గురించి కానీ మీకు అర్థం కాదు. ఇది నా తాగదు, నా కుటుంబం తాగదు, నా బంధువులతో నా స్నేహితులు తాగదు. భారతదేశంలో ప్రతి భారతీయుడు భారతీయురాలకు క్షేమంగా ఉండాలంటే ఇది ఆగిపోవాలి, ఒక చట్టం తేవాలా. ఆ చట్టం కొరకు నేను ప్రయత్నిస్తున్నా. నువ్వు ఏ కులపోడైనా ఏ మతపోడైనా నువ్వు నన్ను చంపాలని పగబట్టుకున్నా, నువ్వు అవకాశం నన్ను చంపాలని కుట్ర పెట్టుకున్నా, ఐ డోంట్ కేర్. సమాజం అందరికి మేలు జరగాలంటే చట్టం ముందుకు రావాలా. నేను ప్రజల మేలు కొరకే వెళ్తున్నా. మీకే మా చేతులు అన్ని ఆ వ్యవస్థలు అధికారులు అన్నీ ఉన్నాయండి. ఇదేళ్లలో చట్టం ముందు వచ్చి నిరూపించి నా తలకా తీసుకుంటున్నా. ఇన్ని కథలు ఎందుకు? ఇంకా ఇంకోటి చెప్పాలా, ఇంకోటి సామాన్య ప్రజలు కూడా మీ ఇంకోటి చెప్తానేనండి. నా ప్రతి కథలేక ప్రతి మూమెంట్ ప్రతిది కూడా రికార్డ్ అయ్యింది ఆడి కంప్యూటర్లో, సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్లో రికార్డ్ అయ్యింది, రికార్డ్ అవుతూనే ఉంటుందని చెప్పడానికి మీకు ఉదాహరణ ఏంటి? చిన్నప్పటి నుంచి ఈడు తీసిన సినిమాని మీకు చూపిస్తున్నాడు. అంటే నేను ఎవరితో ఏం మాట్లాడానో, వాళ్ళు అప్పుడు ఏం డ్రెస్సులు వేసినాడు, ఏం వస్తువులు వాడాము, అవి మొత్తం సెట్ చేశాడు చూడు. అంటే నేను ఎవరు తప్పు చేసినా కూడా మొత్తం అక్కడ రికార్డ్ అయింది. మీకేంటి భయం? ఇళ్ళలో అమ్మాయిల మహిళ నాతో తప్పు చేయనప్పుడు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా మీకు దమ్ము ధైర్యం లేదా? మరి కుట్ర మొత్తం బయట తీపిచ్చే దమ్ము ధైర్యం లేదా? ఇంకొకటి, వీడు నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంది, ఆ విషయం నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు అని మీకు నమ్మేస్తున్నాడు. నాకు తెలియదు అనే విషయం నేను నిరూపిస్తా. ఎట్లా? ఇదే టెక్నాలజీరా. చిన్నప్పటి నుంచి 2000 దాకా నా దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళుంటా. ఎప్పుడైనా ఎవడైనా అడిగి తెలియని వ్యాధి బాధ ఉంటే వాడు దేవుడు చెప్పుకుంటాడు, అయ్యా నాకు అటువంటి రోగం ఉందని వీళ్ళందరూ చెప్తున్నారా, నన్ను రక్షించాయా, నేను ప్రార్థన చేసుకుండాలా. అది చేస్తానికి భయం ఏంటి? ఆ బ్రెయిన్ డిజిటల్ అది నిజం. అంతేగాని 24 నా బుర్రలో అబద్ధపు జ్ఞాపకాలు, నువ్వు కృత్రిమ జ్ఞాపకాలు ఎక్కించి నువ్వు ఎక్కించిన జ్ఞాపకాలు ప్రజలు చూపిస్తూ అది నిజమో నమ్మంటే అది నిజం కాదు. ఏదని చేయొచ్చు, వాళ్ళు ఏం చేయగలరు, నేను చేయగలుగుతా. దీన్ని ఆగ్మెంటేషన్ అంటారు, వర్చువల్ లైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్లా నువ్వు మా కుటుంబ సభ్యుల మీద ఒకరి మీద ఒకరికి అనుమానం పుట్టిస్తూ చుట్టుపక్కల నీ మనుషులను పెట్టి మా కుటుంబ సభ్యుల మీద ఒకరు రెచ్చగొడుతూ మేమేదో తప్పు చేసే అభద్రత భావన కలిగించి దాన్ని గ్యాస్ లైటింగ్ సైకాలజీ అంటారు. అంటే మేము సత్యం చెప్తున్నప్పుడు మా దగ్గర సత్య సాక్షి ఉన్నప్పుడు కూడా మేము తప్పుటోళ్ళమా అనే డౌట్ మా మీద మాకు వచ్చేట్టు చేసి ప్రజల ముందు మమ్మల్ని ఎదవం చేస్తూ ఏంటో నేను తప్పు చెప్తున్నాననే ఆలోచన మళ్ళీ మాకు వచ్చేటట్టు చేస్తూ అది కదా ఇప్పుడు అర్థమైపోయింది, ఏ సంపేతనానికి ఎత్త పోసేస్తారు అనుకుంటే ఇక ఎమోషన్ ఇంటెలిజెన్స్ ద్వారా మా హృదయాన్ని కలవరపరుస్తారు. విద్యుత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా హృదయ స్పందనలో మారుస్తూ ఇక మనసుని మానసికంగా ఎమోషనల్గా సెంటిమెంటల్గా టార్చర్ చేస్తున్నాం మమ్మల్ని. ఈ సైకో టార్చర్ మేము భరించలేము. ఒకరోజు 2 రోజులు అంటే ఊరుకుంటారు. ఇన్ని సంవత్సరాలకి ఏం అవసరం అసలు నీకు నా మీద ఇది ఉంటే వచ్చి నిరూపించాల్సిన బాధ్యత మీది. ఇది స్పష్టంగా పోలీసులే చేశారు. ఆంధ్ర పోలీసులు కమ్మలు మాదిగులు, కొంతమంది కమ్మలు, కొంతమంది మాదిగులు, కొంతమంది నాయుళ్ళు, కొంతమంది విశ్వకర్మలు, కొంతమంది పోలీసులు ఖచ్చితంగా వీళ్ళు చేశారు. వాళ్ళు ఎవరో పేర్లు డీటెయిల్స్ కూడా మొత్తం నిరూపిస్తుందా? ఇవన్నీ చెప్పాలంటే ఎంత పవర్ పెట్టింది. ఈ రికార్డ్ చేస్తుంది చాలదు వీడియో. నేను చెప్పిన రోజు మొత్తం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టూడియో పెట్టండి. వాళ్ళందరి ముఖాలన్నీ ఎట్లా ఉంటాయి, వాళ్ళందరి పేర్లను ఒకేలాగా ఎట్టుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా నన్ను పనికి తీరా అక్కడికి ఎవరెవరు పిలుచుకెళ్ళారో మీకు అర్థమైంది ఆ రోజు. అటువంటి వాళ్ళు ఇంటి పక్కన ఎందుకున్నారు? అదే కుట్ర. దాన్నే రాజకీయ ఉగ్రవాద కుట్ర అంటారు. ఓకేనా? సో ఇప్పుడు నాకు తెలియని రోగం నాకు తెలియదు మీకుంటే మరి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి 2020 సంవత్సరంలో వీటి చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉందని ఇప్పుడు చెప్పేవాళ్ళు 2020 సంవత్సరంలో 2013 దాకా నా 2 పెళ్ళిళ్ళకి వచ్చారుగా. ఏ పెళ్ళి ఎందుకు ఆపలా బంధువులు? కానీ మళ్ళీ వీళ్ళే మరి చిన్నప్పటి నుంచి మరి పోలీసు చెప్పినప్పుడు మరి చిన్నప్పటి నుంచి పోలీసులేగా నా మీద ఉంది కదా. మరి ఇంక నేను తప్పు చేశాను, మరి తప్పు జరగక ఆపాలి కదా. మీరు తప్పు జరగక ఎందుకు ఆపలా? నేను నిశ్చినైతే నిజంగా శారీరక వంచగలను ఉండితే ఎవరు ఎక్కడన్నా ఎప్పుడైనా బజార్ గృహ అంటే తప్పు అనుకోద్దు అంటే కొన్ని వ్యభిచార గృహాలు ఎప్పుడన్నా చూసారా? మరి నిజంగా శారీరక వంచగలను డబ్బిస్ చాలా ఉంటాయి కదా. మరి నిజంగా శారీరక వంచి ఉంది అక్కడ అలాగా. కానీ వీడు వీడు చెప్పుకున్న చోట నన్ను తీసుకెళ్ళి నన్ను ఏదో చేసినట్టు సృష్టించాడు, నన్ను అబద్ధపు నేర సృష్టించాడు. స్పష్టంగా మీకు అర్థమవుతుంది కదా. నిజంగా నా శారీరక వంచి అయితే నా అంగం పనిచేయటం మీరు ఎప్పుడైనా చూసారో స్పష్టంగా చెప్తున్నా. పైన నా దేవుడు ఉన్నాడు, ఇక్కడ మీరు ప్రజలు చూశారు ఇన్ని సంవత్సరాలుగా. ఏమండి వాడు నా నోరేం పలకాలా, నా స్వరపేటికి ఏం పలకాలా, నా కాలు చేతులు ఏం చేయాలా, నా మజిల్ మూమెంటు, నా ఓకల్ కార్డు మూమెంటు మొత్తం వాడు కంట్రోల్ చేస్తాడు. ఓకల్ కార్డు అంటే స్వరపేటికి నా చేతులు కండరాలు నా అంగాలు మొత్తం వాడు కంట్రోల్ ఉంటుందిరా బాబు. నాయనలారా, అమ్మలారా, అయ్యలారా, వాళ్ళు దేశద్రోహులండి.
వాళ్ళకి ఉరిశిక్షలు పడబోతున్నాయి, వాళ్ళ ఆస్తులు చెప్తా అయిపోతాయి, వాళ్ళ అధికారులు పోతే, వాళ్ళ పార్టీలు పోతే, వాళ్ళ ప్రాణాలు పోతాయని ఉచ్చబడుతుంది లీటర్లుగా. ప్రతి వ్యవస్థలో కులపిచ్చి మతపిచ్చి డబ్బులు గమ్మడిపోయే వెధవులు ఉన్నంతకాలం ఇటువంటి ఎదలు సమాజంలో పెద్ద మనుషులు ఎలా అవుతారు. నాలాంటి పేదలు అన్యాయంగా బలవుతూనే ఉంటారు. నాలాంటి వాడికి న్యాయం ఎట్టొచ్చింది. నేను బాధితునే కానీ బాధ్యుని కాదు. నాకేమో హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఎప్పుడు చూసినా. వీళ్ళు తాచి తట్టుకోలేక ఎన్నిసార్లు టెస్ట్ చేసుకుని నాకు నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి. నేను ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలా? వచ్చి తెలుసుకుందాం వచ్చే. నువ్వు సృష్టించుకున్న సాక్ష్యాలు 4 ఇక్కోవడానికి పనికిరావు చట్టం ముందుకు వస్తే. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు చట్టం ముందు రాకుండా. ఇవాళ తెల్లారిలోపు చంపేస్తారంట, ఎక్కడ నరికేస్తారు, ఇన్ని చంపేస్తారు. చెయ్యి, కులాల మధ్యలో గొడవలైపోతాయి. చాలా తేడా వచ్చేసింది. ఇంకా నేను ఏదో చెప్పాలనుకున్న ఈ వీడియోలో మా అక్క వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేపిస్తున్నా. నా ఆలోచన ఎగిరిపోతుంది. నన్ను డిస్టర్బ్ చేయకూడదు. క్షణానికి నా ఆలోచన ఎగిరిపోతూ ఉంటుంది. నా బుర్ర ఖాళీ ఉంటుంది అనమాట. ఆడుకుంటున్నారండి గాల్లో. ఈ గాలి మాటల ద్వారా ఈ టార్చ్ రాయిపోవాలి సమాజానికి. నేను ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను. మీ ఇళ్ళ అమ్మాయిల మహిళలు కూడా నాతో తప్పు చేశారు లేదని కూడా మొత్తం ఒక రికార్డ్ అవుతుంది. మీరు మీ ఇళ్ళలో అమ్మాయిలు ఏ మహిళ తప్పు చేయలేదని మీకు నమ్మకున్నప్పుడు ఇది చట్టం తెప్పించాలా. లేకపోతే మీరు రోషం పోషణ జాతులు దమ్ము ధరలని ఎదవలమే మా ఇళ్ళ అమ్మాయిల మహిళలు వ్యభిచారులు తప్పుకోవాలని మీరే ఒప్పుకున్నట్టే. సిగ్గు శరం లేదా మీకు? ఎవరైనా సరే, ఏ కులస్తుల మతస్థులైనా సిగ్గు శరం ఉంటే డేటా తీపించి మనం. నాకు డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడైతే చెప్పాను, నేను నా స్విచ్ తప్పు చేసినా లేకపోతే వాళ్ళు చేయించారా, నాకు బయోడిజిటల్ ఐడి కొట్టాలా. ఐడి ఎప్పుడు కొట్టావు? అప్పటి నుంచి నా శరీరం మెదడు ఆత్మాల చేతిలో ఉంటుంది. నాకు వీటికి చిప్ ఎప్పుడు కొట్టావు? అప్పటి నుంచి నా శరీరం మెదడు ఆత్మాల చేతిలో ఉంటుంది. నేను బాధితుని. ఆ డీటెయిల్స్ అని తీపించకపోతే ఈ రాష్ట్రంలో కానీ దేశం కానీ ఒక్కడు కూడా నీతిమంతులు లేడు వ్యవస్థల్లో. నీతి లేని నీతి తప్పిన అవినీతి కుక్కలో, కులపిచ్చి మతపిచ్చి కుక్కలో అని సమాజం ఊస్తారు వాళ్ళ ముఖం మీద. సిగ్గు శరమంటే కుట్ర బయట తీయమను. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.